నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వీట్ ఫ్లోర్ కుల్చా. సాధారణంగా రెస్టారెంట్స్లో మైదాని ఉపయోగించి ఈస్ట్ను వేసి తందూర్లో చేసే ఈ కుల్చాల్ని మనం ఇంట్లోనే ఇవేమీ లేకపోయినా సింపుల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. ఆ విధానం ఏమిటో, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కుల్చా తయారు చేసుకోవటానికై ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ పంచదార పొడి, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నింటినీ కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో 4 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు చక్కగా ఫ్రెష్గా ఉండాలి, అలాగే కొద్దిగా చిక్కగా కూడా ఉండాలి. ఈ పెరుగంతా కూడా పిండిలో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలి. ఆ పిండి ముద్ద మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లను పోసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ పిండి ముద్దని తడుపుకోవాలి. ఇలా పిండంతా కూడా బాగా దగ్గర పడిన తరువాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ అయినా లేదా నెయ్యినైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండంతా కూడా చపాతీ పిండిలా చక్కగా తయారైన తరువాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ ముద్దని మరికొంతసేపు చక్కగా మర్దనా చేయాలి. మనం పిండి ముద్దని ఎంత బాగా కలుపుకుంటామో మనకి కుల్చాలు అంత చక్కగా వస్తాయి. ఇలా పిండి ముద్దనంతా 7-8 నిమిషాల పాటు చక్కగా మర్దనా చేసుకుని ఈ పిండి ముద్దపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల కుల్చాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పదిహేను నిమిషాల తర్వాత మూతను తీసి పిండి ముద్దని బయటికి తీసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, అలాగని మరీ ఎక్కువగా కలపకూడదు. ఈ పిండి ముద్దని చపాతీ చేసుకునే బండపైన కానీ లేదా ఏదైనా చెక్కపైన కానీ పెట్టుకుని ఒకసారి చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని సమభాగాలుగా కట్ చేసుకోవాలి. మనం దీనిలో ఈస్ట్కు బదులుగా పెరుగుని, బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని వాడుకున్నాము. చూడండి ఎంత చక్కగా ఏరేషన్ వచ్చి లోపలంతా కూడా పిండి చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. ఇలా ఈ పిండిని చక్కగా రోల్ చేసుకుని ఒక పీట మీద ఉంచేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని అరచేతులతో చక్కగా రౌండ్గా చేసుకుని దీనిపైన కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఓవెల్ షేప్లో వచ్చేలాగా చపాతీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. సాధారణంగా కుల్చాల్ని ఓవెల్ షేప్లోనే రెడీ చేస్తారు. కావాలంటే మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, కానీ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే వీటిని ఓవెల్ షేప్లో మాత్రమే ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కుల్చా చూపించిన విధంగా ఇంతే మందంతో తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత పైనుంచి కలోంజీ సీడ్స్, వీటిని ఉల్లి గింజలు అని కూడా అంటారు, ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. వీటిని కొద్దిగా పైనుంచి చల్లుకోవాలి. మీకు ఇవి ఇష్టం లేకపోతే నల్ల నువ్వులనైనా కూడా చల్లుకోవచ్చు. తరువాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా పైనుంచి చల్లుకొని ఒకసారి చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఇవేమీ కూడా విడిపోకుండా ఉండిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ కుల్చాని ప్లేట్లోనికి రివర్స్ చేసుకొని పెట్టేసుకోండి. స్టవ్పై తవాని పెట్టి బాగా వేడి చేసుకోవాలి. తరువాత మనం రెడీ చేసుకున్న ఈ కుల్చాలకి పైనుంచి చక్కగా కూడా తడితో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నీళ్ళని చక్కగా పోసుకుంటూ మొత్తం అంతా కూడా తడి చేసుకుని ఉంచుకోవాలి. ఇలా కుల్చా అంతటినీ కూడా తడి చేసుకోవటం వల్ల కుల్చా తవాకి చక్కగా అంటుకుపోతుంది. ఇలా తడి చేసుకున్న ఈ కుల్చాని జాగ్రత్తగా బాగా వేడెక్కి ఉన్న తవా పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని పైనుంచి కొద్దిగా బబుల్స్ లాగా వచ్చేంత వరకు కూడా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత మనం ఈ ప్యాన్ని వెనక్కి తిప్పి డైరెక్ట్ ఫ్లేమ్ పైన అన్ని వైపుల నుంచి సమానంగా కాలేలాగా తిప్పుతూ కాల్చుకోవాలి.
మనం కుల్చాని తడి చేసి పెట్టడం వల్ల ఇది దానికి చక్కగా అంటుకుపోయి ఉంటుంది. ఇలా మొత్తం అంతా కాల్చుకున్న తర్వాత దీనిని మామూలుగా పెట్టేసుకొని పైనుంచి కొద్దిగా బటర్ని కానీ నూనెని కానీ లేదా నెయ్యినైనా కానీ కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. చూడండి, మన ఈ కుల్చాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం ఈస్ట్ వేయలేదు, అలాగే తందూరులో కూడా చేయలేదు. అయినా కూడా రెస్టారెంట్ స్టైల్లో చూడటానికి ఎంతో చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్లు ట్రై చేశారంటే మీ ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ కుల్చాలు రెడీ అయిపోతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా రెడీగా ఉన్న ఈ కుల్చాల్ని ఏదైనా ఒక మసాలా కర్రీతో సర్వ్ చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు తప్పకుండా చేస్తారు కదూ.